మొదటి తిరువాయుమడి యందు చెప్పబడిన అవును నానారత్న అంతే వేస్ట్. పరిపూర్ణమాయ్ అనే అప్పుడు కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత దాంట్లో వేసేస్తే ఉండేటటువంటిది సరిపోయింది. అపరిచ్ఛేద్య సిమ్ దాంట్లో వేసేస్తే కడలై సరిపోయింది. అంతే. ఇంత ఇది అని మనం డ్యూయల్ సిమ్మే అనుకుంటా. పరిచ్ఛేదించి చెప్పడానికి వీల్లేదు. సముద్రాన్ని డ్యూయల్ సిమ్ కాకపోయినా జిప్ లాక్ కవర్ లో పెట్టేసేసి ముందు సముద్రాన్ని దర్శించి ఆ? అన్నిటితోటి కూడి ఉన్న సముద్రాన్ని ఇది దూరంగా ఆపేసుకోండి ఒకసారి అప్పుడు చూస్తే మామూలుగా. సముద్రం అంతా కనబడుతుంది. అయితే దాన్నే కంటిన్యూ చేస్తాం. ఆ లోపలికి తగిన పరికరములతో దిగితే ఇవి ముత్యములు ఇవి రత్నములు అని దొరుకుతాయి. వాటిని తర్వాత తెలుసుకుంటాం. ముందు సముద్రాన్ని అలా దాని హృదయంలో ఉంచుకుని సాగిస్తున్న వాక్యం అన్నమాట. నానారత్న పరిపూర్ణమై అనేక రత్నములతో పరిపూర్ణమై అపరిచ్ఛేద్యమాన కడలై ఇంత అని మనం పరిచ్ఛేదించడానికి వీలులేని సముద్రాన్ని అస్మద్గురుభ్యో సంపూర్ణమైందండి. చక్కగా ముత్తరాజుని దర్శించుకొని బయటకు రాగానే స్వరూప రూప గుణ విభూతి హళాలే తన స్వరూపము చేత రూపము చేత గుణముల చేత తనకుండే విభూతుల చేత పరిపూర్ణనాయి పరిపూర్ణుడై ఎల్లాప్పడియాலும் ఎల్లారిலும் ఏర్పట్టు ఏ రకంగా చూసినా అందరికంటే ఉన్నతుడైనటువంటి వాడై ఉండి సర్వేశ్వరనాయ్ సర్వులను పరిపాలించేటటువంటి వాడై శ్రేయప్పతియాన శ్రేయప్పతియాహ శ్రేయప్పతి లక్ష్మీదేవి అపౌరుషేయమాన ఇవన్నీ ఏంటి ఒక్కొక్క పాసురంలో ఉండేటటువంటి వైభవాన్ని చెప్పడం అంత సంక్షేపంగా మీకు ఒకే పేరాలు పాసురార్థం అంతా హృదయంలో ఉంచుకొని వాటి వివరణను సాగిస్తున్నారు. శ్రీయప్పతియాహ లక్ష్మీవల్లభుడుగా అపౌరుషేయమాన ఒక పురుషుని చేత రచింపబడనిది అయిన దృఢ ప్రమాణ శృతి హళాలే దృఢమైన ప్రమాణం అవి చాలి. ఒకవేళ ఆచారంలో ఉంది స్మృతి ఖండించిందని. స్మృతి ప్రమాణం. స్మృతి అంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో చెప్పిన దానిని వేదం ఖండించిందని. గుడ్ మార్నింగ్. ప్రమాణం. ఎందుకంటే ఇవన్నీ దానిని అనుసరించి వచ్చినటువంటివి కనుక సుదృఢ ప్రమాణం అంటే మరొక దానితోటి తర్కంతో తర్కం కూడా ఎంతవరకు ప్రమాణం అంటే వేదానికి విరుద్ధంగా ఉండనంత వరకే తర్కం ప్రమాణం. వేదానికి విరుద్ధమైతే తర్కం కూడా ప్రమాణం కాదు. అందుచేత ప్రమాణములు అన్నిటిలోకి మూర్ధన్య స్థానీయమైనది ఏది? వేదం. షోడర్మిహు సురజి ఆ పాసురాన్ని హృదయంలో ఉంచుకుని సాగిస్తున్నటువంటి వాక్యం అన్నమాట. కనుక ఏంటమ్మా స్వరూప రూప గుణాదుల చేత ఏ రకంగా చూసినా అందరికంటే గొప్పవాడు. మొదటి పాసురంలో ఉయర్వర ఉయర్నలముడయవన్ కూర్చోండి ఎవడు అన్నారు కదా. ఈ ఎవడు అనడం ప్రసిద్ధి ద్యోతనం. అందరికంటే పైన ఉండేటటువంటి వాడు అనే దానిని చెప్తుంది. కనుక ఎవరైనా ఆయన యొక్క స్వరూపాన్ని చెప్పి ఎవన్ అనడం ద్వారా చూడరడి అన్నారుగా. అంటే ఉజ్వలములైన పాదారవిందములను చూడరడి తొడుదడి మననే మొదటి పాసురంలో చివరి పదం, చివరి వాక్యం, చివరి పాదం. అందులో ఆయన యొక్క పాదారవిందములను చూడరడి ఉజ్వలములైన పాదారవిందములు అని. పాదారవిందములు అనేటటువంటి మాట
సూత్రార్థంలో చెప్పుకున్నాగా తనువు రక్షకం. తన తనువునంతటినీ చెప్తుంది పాదములు అంటే. దేవర వారు ఒకసారి మా ఇంట్లో దేవర వారి తిరువడి శాంతి అంటూ ఉంటారు. సంప్రదాయంలో మనం కూడా అలాగే మాట్లాడాలి. మరి దృశ్యం సేవించి సంప్రదాయం ఉండబట్టకపోతే మీ పాదారవిందాన్ని మా ఇంట్లో ఉంచి అని అర్థం. మీ పాదారవిందం అంటే మీరు వద్దండి మీ పాదం అని అర్థమా? మీరనే అర్థం. మీరు ఏం చేయాలి అనే అర్థం. పెద్దలతో మాట్లాడే విధానం అది కదా. కానీ ఇక్కడ సుడరడి దొడలేడు అని మననే అన్నారు మొదటి పాసురంలో చివరి పాదం. సుడరడి ఉజ్వలములైన పాదములంటే తిరుమల యొక్క తిరుమేని అందరినీ చెప్తాం. శ్రీమన్నారాయణ చరణం అదే ఆ మంత్రం యొక్క భావాన్ని ఇక్కడ ఆళ్వార్లు ఆశ్రయించి ఉజ్జీవించని ఉపదేశ పరంగా చెప్తున్నారు. అక్కడ ఆచరణ పరంగా మంత్రం చెప్పింది ప్రపత్తి పట్టుచున్నాను అని. ఇక్కడ పట్టి ఉజ్జీవించి తరించి ఉజ్జీవించు అని ఉపదేశాత్మకంగా ఇక్కడ తమ మనసుకు తాము చెప్పుకుంటున్నారు కదా. కనుక స్వరూప యవన్ స్వరూప్ రూపం చూడరడి దొడుదడు అని అనడం ద్వారా ఆయన యొక్క రూపమును వర్ణించి ఉయ్యర నర ఉత్తుంగములైనటువంటి గుణజాతి స్వరూప రూప గుణములను అక్కడ చెప్పు. విభూతి అయ్యర్వారు అమరర్హుడు అధిపతి నిత్య సూర్య పరిషన్ నిర్వాహకుడైనటువంటి వాడు పరమాత్మ. నిత్య విభూతిని చెప్పడం అది ఈ విభూతి కూడా ఒక లక్షణం. కనుక వారు సాధించినటువంటి నంబిళ్ళే సాధించినటువంటి ఈ వ్యాఖ్యానంలోని వాక్యములన్నీ ఒక్కొక్క పాసురం హృదయంలో ఉంచుకుని సాధించినవే తప్ప ఏదో తమ ఇచ్చ ప్రకారం చెప్పినటువంటి మాటలు కావు. ప్రతి మాటకు మూలంలో ఒక బలం ఉందిగా. కనుక మొదటి 20 హృదయంలో ఉంచుకొని సాగిస్తున్నటువంటి వాక్యములు ఇవన్నీ కూడా అలా పరిపూర్ణుడై ఉన్నటువంటి పరమాత్మ எல்லா படியாலும் ఇవి కలిగి ఏ రకంగా చూసినా ఎల్లారిడం ఏర్పడ్డు అని అందరికంటే పైన ఉండేటటువంటి వాడు అని అంటే మిహు నారయ్యలానే మిహు నారయ్య అంటే ఆయన కంటే గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళను లేనివాడు పరమాత్మ. సాటి లేనివాడు ఔద్వర్యాన్ని కలిగిన వాడు అని అర్థం కదా. దీనికి కూడా మూలం అడగాలి. మిహునరయ్యలని అన్నారంటే నా తత్సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే వేదని చెప్పినదాన్ని తమిళ భాషలో చెప్పారు ఆడవాళ్ళు. మిహునరయ్యలనే అని. మిహునరయ్యలనే అంటే రెండో పాసనం. మొదటి పాసనం ఇది. రెండో పాసనంలో విషయాన్ని హృదయంలో ఉంచుకొని ఎల్లాపడియాలు ఎల్లారిడం ఏర్పట్టు సర్వేశ్వరాయి అందరినీ శాసించేటటువంటి వాడై సకల వస్తువుల యొక్క స్వరూప స్థితి ప్రవృత్తులన్నీ కూడా పరమాత్మ యొక్క స్వాధీనంలో ఉంటాయి. స్వాధీన త్రివిధ చేతన స్వరూప స్థితి ప్రవృత్తిగా అంటారు భగవద్ రామానుజుడు. కనుక అట్లాంటి వాడు పరమాత్మ. ఎవరైనా అంటే దృఢ ప్రమాణ శృతిగళాలే ప్రతిపాదింపబడ్డుళ్ళ దృఢమైన ప్రమాణమైన వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి వాడు కూడం సుడర్ మిహు సురుదియుల్ అనేటటువంటి మూడవ పాసురంలోని మాటను హృదయంలో ఉంచుకొని ఈ సూక్తిని సాధించారన్నమాట. అలాంటి ఎంబెరుమాని అలాంటి పరమాత్మని వాక్యపు దృష్టిగళాల అవిచార్యమాంబడి వేదవాక్యులు వేదాన్ని అంగీకరించిన వాడు కుదృష్టులు వేదమును అంగీకరించిన దాని
అని దానికి అపార్థములను తెలిపేటటువంటి వారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ మాటలు ఆ తర్వాత 4 పాసురాలను హృదయంలో ఉంచుకుని సాధించినటువంటి సూక్తులు అన్నమాట ఇవన్నీ. అవిచార్యమయ్యే రీతిగా ఉడనెనిలుడన్ అవను రుబమివురుహళ్ ఇత్యాది సూక్తులు అన్నమాట. ఏ భగవంతుడు లేడని కానీ ఆయన రూపంలో చెప్పడానికి వీల్లేని రీతిగా అవన్ ప్రసాదత్తాలే సాక్షాత్కరిత్ అనుభవి, ఆ భగవంతుని కటాక్షం వలన తాము సాక్షాత్కరించుకొని అనుభవించి అవి అనుభవం ఎంత ప్రీతి ఉండడంగా అలా అనుభవించడం వలన కలిగినటువంటి ఆనందం లోపల ఇమడకపోవడం వలన అనుభవిత్తబడియే తను ఎలా అనుభవించారో అలా సవిభూతిగణాన ఎంబెరుమాని పేసి ఉభయ విభూతులతో కూడి ఉన్నటువంటి పరమాత్మ ఆయనను కీర్తించి ఏవం విధనా అవంతిరువడిహడిలే, ఇలాంటి వాడైన పరమాత్మ యొక్క పాదాల విందములయందు అడిమై செய்து జీవి మొదటి పాసురంలో చివరి అన్వయ తర్వాత పాసురాల్లో అన్నింటిలోనూ వర్ణించినటువంటి వైభవాన్ని కలిగినటువంటి పరమాత్మ అవన్ తుయరదు చూడరడి తొడుదడు, ఆయన యొక్క ఉజ్వలములైన పాదార విందములను ఆశ్రయించు ఉజ్జీవించు అన్నారు కదా. అదే సాయస్ అవన్ తిరువడిహడిలే అడిమై செய்து దాస్యమును చేసి ఉజ్జీవించు అని తమ్ తిరువుళ్ళத்தை குறித்து అరడి செய்கிறார், తమ మనసును గురించి ఉద్దేశించి సాధించుతున్నారు. కడలై తెరళి కండాన్ ఒరువన్, సముద్రాన్ని అంతటినీ దర్శించిన వాడు ఒక ఆయన, అదిలుండా అందులో ఉండే ముత్తు మాణిక్యాది ముత్యములు మాణిక్యములు మొదలైన వాటిని తనిత్తనే కాణుపోలే ముందు సాముదాయికంగా చూస్తాడు, తర్వాత ఇవి ముత్యాల ఇవి మరొకట అని ప్రత్యేకంగా చూసినటువంటి రీతిగా మొదటి తిరువాయుమడి యందు తెరళ అనుభవిக்கப்பట్ట సాముదాయికంగా అనుభవింపబడిన ఎంబెరుమానుడే గుణంగళై పరమాత్మ యొక్క కళ్యాణ గుణములను ఓరో వహైహడి ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క వహై అంటే పరమాత్మ యొక్క నేత్రములు ఒక మార్గంలో అనుభవించినటువంటి ఆ నేత్రములనే ఒక మారు అనుభవించినప్పుడు తూదుసై కణుగల్ దౌత్యాన్ని నరపే అంటే మాట్లాడే కన్నులు, తన అభిప్రాయాన్ని మనకు తెలియజెప్పే కన్నులు పరమాత్మ నేత్రములు. మరోసారి మాట్లాడినప్పుడు ఎడకూత్తంగోలో వారియన్ మృత్యుదేవతలు ఆ నేత్రములు, జంట మృత్యుదేవతలు అని ఓరో హడాలే ఒక్కొక్కప్పుడు సంశ్లేష విశ్లేష సమయంలోని భావం. అలా వాటినన్నిటినీ కూడా ఓరో వాహెహడిలే ఒక్కొక్క రకంగా ఓరో తిరువాయుమడి ఒక్కొక్క తిరువాయుమడిలో అనుభవించడంగా పెడుతోంది. இரண்டாம் తిరువాయుమడి చూడండి మేలల్లా ఓరో వహెహడాలే சொல்லுகிறது అని చెప్తారు. అక్కడికి అన్వయం రెండవ తిరువాయుమడి మొదలుకొని మొత్తం ప్రబంధం అంతా మొదటి తిరువాయుమడిలో సంక్షేపంగా ఏ అర్థములను తాము దర్శించి సాగించారో అవి అన్నీ కూడా విశదీకరింపబడుతున్నాయి. ఇప్పటి శైజాలు ఎవరే అల్లరు అంటే ఒక తిరువాయుమడిలో సంగ్రహంగా మడదాని విస్తారంగా తరువాత తిరువాయుమడులలో సాగించడం అనేది నమ్మడి వారు ఒకరే చేసిన పని కాదు. ఇంతకు మునుపు వారు కూడా వారి గ్రంథములను ఆ రీతిగానే అనుగ్రహించినారు అనడానికి ప్రమాణం చూపిస్తున్నారు. భారత రామాయణాదిహడి పండిన వ్యాసాదిహడం
భారతం రామాయణం వీటిని అనుగ్రహించినటువంటి వ్యాస వాల్మీకియాదులను వాళ్ళు కూడా సంక్షేప విస్తరంగளாலே தங்கள் பிரபந்தங்களை ప్రబంధీకరిస్తాர்கள். సంక్షేప విస్తరములుగా తమ ప్రబంధములను ఈ లోకంలో అనుగ్రహించారు అని. విస్తీర్ణీతద్మహజ్ఞానం సంక్షిప్య ఋషిరబ్రవీత్. దీన్ని విశదంగా చెప్పి దాన్ని సంక్షేపంగా కూడా ఋషి చెప్పినాడు. ఎందుకోసమని ఇష్టం హి విదుషాం లోకే సమాస వ్యాస ధారణ. విద్వాంసులైనటువంటి వారికి ఏదైనా ఒక విషయాన్ని విశదముగా తెలుపుట, అదే విషయమును సంక్షేపముగా తెలుపుట, ఇలా తెలపడం అనేది వారికి చాలా ఇష్టమైనటువంటిది విద్వాంసులు. కనుక వాల్మీకి మహర్షి ముందు సంక్షేప రామాయణం, ఆ రామాయణ గాథను అంతా సంక్షేపంగా చెప్పాడు. దాని వల్ల విస్తారంగా 24,000 శ్లోకముల శ్రీమద్ రామాయణంగా అనుగ్రహించాడు. కనుక సంక్షేప విస్తరములుగా తెలుపుట ఆదికవి వాల్మీకి చేసినాడు. ఆది కావ్యం రామాయణం. వ్యాస మహర్షి కవులు 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 అంటే అందంగా చెప్తారండి. సరే, కవి కవి అనే శబ్దం ఎప్పుడు పుట్టింది ఈ లోకంలో? వాల్మీకి పుట్టిన తర్వాత కవి అనే శబ్దం పుట్టింది. కవి ద్వివచనం, ఇద్దరు కవులు, కవి కవి కవయ. ద్వివచనం ఎప్పుడు పుట్టింది? వ్యాసుడు అవతరించిన తర్వాత ద్వివచనం పుట్టింది, ఇద్దరు కవులు అని. ఎవరికి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకునేవాడు దాన్ని అనుగుణంగా చెప్తారండి. పురా కవీనాం గణన ప్రసంగే. పూర్వం కవులను లెక్క పెట్టాలంటే ఎవరు చెప్పండి కవులు అంటే? కాళిదాసు, లౌకిక వాగ్మయాన్ని అందించిన వాళ్ళు కదా కాళిదాసు. నెక్స్ట్ మరో కవి కనబడలేదు. కాళిదాసు తోటి తత్తుల్య కవేర్ అభావాత్ అనామిక సార్థవతి బభూవ. ఈ వేదిక ఏం పేరు? అనామిక అని పేరండి. అనామిక అంటే పేరు లేనిది అని అర్థం. ఈ వేలు ఉంగరం వేలు అంటాం కదా. ఇప్పుడు కవి లెక్క పెట్టినప్పుడు ఇక్కడి నుంచి కదా లెక్క పెడతాం. మొదటి కాళిదాసు లెక్క పెట్టారు, ఒకటి అయిపోయింది. రెండో కవి లెక్క పెడతామంటే కాళిదాసు సమానమైన కవి లేడు. కనుక ఈ రెండో కవి అనామిక అనే పేరు రావడానికి సార్థకమైందండి అని ఏదో చమత్కారంగా చెప్తారు కదా. వాళ్ళు లౌకిక వాంగ్మయాన్ని పరివర్ధితం చేసిన, వైదిక వాంగ్మయాన్ని వివరించినటువంటి వాళ్ళు, హర్ష వాంగ్మయాన్ని వివరించిన వాళ్ళు వ్యాస వాల్మీకి, పరాశర వ్యాస వాల్మీక్యాదులు కదా. అంచేత వ్యాస భగవానుడు సపాద లక్ష గ్రంథం అండి, 1,25,000 శ్లోకాల మహాభారతాన్ని రచించాడు. కానీ దానిని అంతటినీ ఆది యందు సంగ్రహాధ్యాయము అని అధ్యాయం. ఆ అధ్యాయంలో మొత్తం తాను ఏం చెప్పదలుచుకున్నాడో మహాభారతంలో అంత సంగ్రహంగా చెప్పేశాడు. కనుక ఇది విద్వాంసుల యొక్క పద్ధతి, సంక్షేప విస్తరములుగా తెలుపుట ఒకే విషయమును అని. నమ్మాడు వారు కూడా అట్లాగనే చేసినారని, ఇది నమ్మాడు వారి గ్రంథంలో మాత్రమే కాదు, భారత రామాయణాది పండిన భారత రామాయణాది గ్రంథములను రచించిన వ్యాసాదులు కూడా సంక్షేప விஸ்தரங்களாலே தங்கள் பிரபந்தங்களை
ప్రబంధీకరితార్హళ్ తమ గ్రంథములుగా అనుగ్రహించినారు అని. ఇంకా రామాయణానికి మూల శ్లోకం ఏమిటండి? మానిషాద ప్రతిష్టాం త్వమగమ సరస్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. సంగ్రహం ఇది. 16 ప్రశ్నలు. 16 ప్రశ్నలను వాల్మీకి మహర్షి 3.5 శ్లోకాల్లో అడిగాడు. ఈ 3.5 శ్లోకములు 7 కాండలకు సంక్షేపం. అది రామాయణ ఉపన్యాసాల్లో చెప్పుకోవాల్సిన విషయం అనుకోండి. ఇలా అన్నమాట. మన రామాయణ సుధాస్వాదంలో ఉంటాయి ఆ విషయం. కనుక తర్వాత ఈ ప్రబంధంలో చెప్పబడే పరమాత్మ స్వరూపం ఏమిటి, జీవాత్మ స్వరూపం ఏమిటి అనే దానిని ముందు మనకి ప్రధానమైన విషయాన్ని తెలుపుతోంది ఈ గ్రంథం అనడం కోసమని పరమాత్మ స్వరూపం ఏమి ఎట్లు వర్ణించినది అనేదాన్ని సాధించదలుచుకుని పరస్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపము అఖిల హేయ ప్రత్యరీకత్వత్తాలం కళ్యాణైకదానత్వత్తాలం. పరమాత్మ యొక్క స్వరూపము శ్రేయధర సమస్త వస్తు విలక్షణమాయ్ తనకంటే ఇతరములైన సమస్త వస్తువుల కంటే వేరుబాటుతనమును కలిగినది. ఎందువలన మనం ఈ లోకంలో పుట్టాము. ఆయన అవతరించాడుగా, ఇక్ష్వాకు వంశంలో రఘువంశంలో అవతరించాడుగా. మానవ ఇంకా 10 నెలలేనండి తల్లి గర్భంలో ఉన్నది. 10వ నెల పుట్టేసమ్మా. ఆయన 12 నెలలు ఉన్నాడు తల్లి గర్భంలో. కనుక ఆయన మనం సమానమే అని అనుకోవడానికి వీల్లేదు. ఏ అవతారం ఎత్తనేవండి, మత్స్యావతారం ఎత్తనేవండి, కూర్మావతారం ఎత్తనండి, మిగతా వాటికి ఈయనకి సాపత్యమా? ఎందుచేత అంటే వేదాంత శాస్త్రం పరమాత్మ మరి ఈ లోకంలో ఇలా అవతరిస్తే ఆయనకి దోషములు అంటవా అని ప్రశ్న వేసుకుని ఉభయలింగాధికరణం అని శ్రీభాష్యంలో ఒక అధికారం. అది ఉభయలింగాధికారం. అంటే పరమాత్మకు 2 చిహ్నములు ఉన్నాయి అని. మన వాళ్ళు పెద్దవాళ్ళు, మన వాళ్ళు అంటే నేను పెద్దవాళ్ళు చాలా చమత్కారంగా చెప్పు. ఏమని? ఇతర సంప్రదాయస్తుల్ని చూస్తే వాళ్ళు ఎంత సుఖపడుతున్నారు, మనకి ఎంత కష్టం అనిపిస్తుంది మన వాళ్ళకి. ఏం చేత ఇచ్చుకొని శ్రీచూర్ణం పెట్టుకోవాలనుకోండి, అందులో ద్వాదశోద్భగుండ్రాలు పెట్టుకోవాలనుకోండి, ఆ తిరుమణ తీసుకోవాలి, తీర్థం తీసుకోవాలి, దాన్ని అందరినీ తిరుమంత్రం చదువుతూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళా తిన్నగా దానికేదో ఒక పుడకో ఏదో మరోటో కణికి ఉండాలి కదా, దాంతో మనం పెట్టుకోవాలి. కనుక ఎంత కష్టం అండి. శ్రీచూర్ణాన్ని వాళ్ళు కడిగేసుకుని మళ్ళీ శ్రీచూర్ణం పెట్టుకోవాలి. దానికి ఏదో పెరుమాళనామం, దీనికి ఏదో అమ్మవారి, ఇవన్నీ ఎన్ని కష్టాలు మనకి. కానీ ఆ శైవ సంప్రదాయానికి చెందిన వాళ్ళ అద్వైతం చూస్తే వాళ్ళకి ఏం అక్కర్లేదండి. హాయిగా ఏదో వాళ్ళ దగ్గర ఆ బొడ్డకాయ ఉంటుంది, దాంతో ఇలా వేసుకుంటే అయిపోతుంది. అంత సుఖం వాళ్ళకి అని చింత ఒకటి ఉండిపోయింది మన వాళ్ళకి. అంటే వాళ్ళకి విభూతి హాయిగా రాసేసుకుంటున్నారండి. మనం ఈ తిరుమణి పెట్టుకున్నాము అని అంటే మన పెద్దవాడు మీరే లోటు పడకండి అయినా వాళ్ళకి ఒకటే విభూతి. మీకు ఉభయ విభూతులు ఉన్నాయి. వైకుంఠం ఒక విభూతి, ఈ భూలోకం ఒక విభూతి కదండి. విభూతి అనేది సంపద కదా. కానీ మన పరమాత్మకి విభూతి ఉందండి, ఆయనకే కాదు అను. మన పరమాత్మకు 2 విభూతులు ఉన్నాయి. ఇంకా మన కాక 2 విభూతులు, ఉభయ విభూతినాథుడు మొత్తం లోకమంతా చెప్పే మాట. శ్రీరంగం వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు 3 విభూతులు ఉన్నాయి పరమాత్మకి. ఏమిటి? అటు శ్రీ వైకుంఠం, ఇటు భూలోకం, శ్రీరంగం అనేది 3వ
భగవంతునికి అని కదా. అందుచేత మనకి విభూతులు ఉన్నాయి, ఇబ్బంది లేదు, మనం అసలు పడక్కర్లేదు వాళ్ళని చూసి. కానీ ఏదో మహాభారతంలో చూస్తే ఇప్పుడు శివ రూపాన్ని పెట్టుకుని ఆరాధించేవాడు కొందరు, ఆయన విగ్రహం. శివలింగానికి ఆరాధన చేసేవాడు కొందరు. భారతంలో కూడా వస్తుంది మనకి వృత్తాన్ని. మిగతా విషయాలన్నీ మనకు అనవసరం. కానీ అక్కడ వ్యాసుడు చెప్పిన ఒక మాట మాత్రం, గొప్పతనం దేనిని బట్టి కలుగుతుంది? ఆ శివ మూర్తిని ఆరాధిస్తే కలుగుతుందా, శివలింగాన్ని ఆరాధిస్తే కలుగుతుందా? శివలింగాన్ని ఆరాధించడం వలనే గొప్పతనం కలుగుతుంది. అంటే అంతకంటే శక్తివంతమైనది శివలింగాన్ని ఆరాధించడం, శివమూర్తి కంటే కూడా అని మహాభారతంలోనే చెప్పబడింది. అశ్వత్థామ వ్యాస భగవానుడు చెప్తాడు అన్నమాట. అంతకు మించి మనం వెళ్ళకూడదు, అంతవరకే చెప్పుకోవాలి కదా. మరి మనకి లోటు, అయ్యో మనకు అలా మన పరమాత్మ కూడా అలాంటి రూపం ఉంటే మనం ఆరాధన చేసేసుకుంటే గొప్పతనాన్ని పొందుతాను. ఏం భయపడకండి, పరమాత్మకి ఆయనది ఒకటే శివలింగం, ఈయనకి 2 లింగాలు ఉన్నాయని. ఉభయలింగాధికారం. ఉభయలింగం, లింగం అంటే చిహ్నము అని అర్థం అండి. పరమాత్మకు 2, ఒకటి సమస్త కళ్యాణ గుణాకరత్వం, 2 అఖిలహేయ ప్రత్యనీకత్వం. ఏమంటారు అక్కడ భగవద్రామానుజులు శ్రీభాష్యంలో రాజ్ఞ ఛత్రచామరాధిపతి అని. మహారాజు గారికి ఛత్రము చామరము 2. ఎందుకు? ఛత్రం అంటే గొడుగు, వెనకాల ఒకడు గొడుగు పట్టుకుని పెడుతూ ఉంటారు. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా గొడుగు పట్టుకుని, ఇదివరకు పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళినా అమరబాబు గారు కూడా గొడుగు పట్టుకుని పెడుతూ ఉండేవారు కదండి, బాగాలేదు. మరి ఇంకా చక్రవర్తికి చెప్పాలా, ఒక ఆయన గొడుగు పట్టుకుని పెడుతుంది, మరొక ఆయన చామరం వీస్తూ ఉంటాడు. ఎందుకోసమని? ఆ దారిన వెళ్ళినప్పుడు దోమలు అవి పుట్టకుండా చామరం, ఎండ తగలకుండా గొడుగు, ఈ 2. అది మహారాజు గారికి చిహ్నం. అలా వస్తేనే గౌరవం, లేకపోతే ఏదో మామూలు వాడు వస్తున్నాడు అదే గొప్పతనం కలిగింది. అలా భగవంతునికి అఖిల కళ్యాణ గుణాకరత్వం, సమస్త కళ్యాణ గుణములను కలిగిన వాడే ఉండుట. వాడికి ఆకరం ఆయన దగ్గర నుంచి అంతో ఇంతో ఆయన ప్రసాదంతో అరువు పుచ్చుకున్నవాడు మిగతా వాళ్ళందరూ. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ శక్తి అవి అని అక్కడి నుంచి కొంచెం కొంచెం ఉన్నాయి వీళ్ళకి, కనుక ఔపచారికంగా వ్యవహారం సాగు. 2వది హేయ ప్రతిభటత్వం, నిఖిల హేయ ప్రతిభటత్వం. ఏమిటంటే అర్థం ఏంటి? హేయమునకు ప్రతిభటుడై ఉండుట అంటే హేయమును పోగొట్టువాడై ఉండుట, నశింపజేయువాడై ఉండుట. దుర్గుణ దూరుడు మమ్మీని అడిగిస్తారు అని మాత్రమే కాకుండా ప్రతిభటత్వానికి 2 అర్థం. ఒకటి హేయములను తొలగించువాడు. అసలు ఆయన స్వభావమే హేయములను ఉండనివ్వని స్వభావము. ఎలా అంటే దానికి సాహారవస్థానము అని చెప్పి. సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు ఉన్న చోట చీకటి ఉంటుందా? ఉండదుగా. 2 ఏకకాలంలో ఉండవు. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు కదా. అలాగే భగవంతుడు ఉన్న చోట హేయములు ఉండవు, హేయ గుణములు ఏవి ఉండవు. కనుక హేయ ప్రతిభటత్వం అనే దానికి హేయములు లేకుండుట, హేయములను తొలగించుట అని 2 అర్థాలని చెప్తారు. ఈ 2తోటి దిగుతాడు ఆయన ఈ లోకంలోకి. రామచంద్రుడు కానివ్వండి, కృష్ణ భగవానుడు కానివ్వండి, ఎవరు కానివ్వండి. కనుక ఇప్పుడు మనం ఈ లోకంలో పుడితే మన కర్మలను మనం అనుభవిస్తున్నాంగా, దుఃఖించడం సుఖించడం. ఆయన ఈ లోకంలో పడితే ఆయనకి ఇవే ఉండవు. ఎందుకు ఉండవంటే ఆయనకి 2 లక్షణాలు ఎప్పుడు కూడా ఉంటాయి కనుక ఆయనకు హేయములు అంటావు కలిగడమునాకరుడు అని. కనుక మరి ఉభయలింగాధికరణంలో 2 అని అన్నారు కదా. కనుక వైష్ణవులు ఏమి బెంగపడాల్సిన అవసరం లేదు, వాడు ఒకటే మనకి. కళ్యాణీయ దానద్వద్దాలు శ్వేతర సమస్త వస్తు విలక్షణ, ఇది తేడా. మిగతా వాళ్ళు తనకంటే తనకంటే ఇతరమైన సమస్త వస్తువులు ప్రాణమైనా సరే లేనివైనా, జీవులైనా సరే ప్రకృతి అయినా సరే
విలక్షణమాయి డాడీ వేరుపాటుతనం కలిగినటువంటిదైనది పరస్వరూపము డాడీకి అని. విభుత్వాత్ దేశతః పరిచ్ఛేదరహితమాయి మనం అణువులం కనుక ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేం, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేం. ఆయన విభువు అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఇగో ఈ దేశంలో ఉన్నాడు ఈ దేశంలో లేడు అని అనడానికి అవకాశం లేదు. విభుత్వాత్ దేశ పరిచ్ఛేద రహితమాయి దేశ పరిచ్ఛేదం లేనటువంటి వాడు. నిత్యత్వాత్ కాల పరిచ్ఛేద రహితమాయి నిత్యుడు ఆయన. నిత్యో నిత్యానాం జగశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ ఉపనిషత్తు చెప్పింది. నిత్యుడైన పరమాత్మ కనుక త్రికాల బాధ్యత్వం నేను ఇప్పుడు చెప్పుకున్నట్టున్నాం కదా. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏ కాలము చేత బాధింపబడకుండుట ఈ కాలంలో ఉండదు అనేది లేకుండా ఉండడం మనము. కనుక కాలం చేత పరిచ్ఛేదించలేము. మిగతా అప్పుడు ఉండేవారండి, ఎప్పుడో పుడతారేమోనండి ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడున్నారా ఇప్పుడు లేనండి పూర్వం ఉండేవారు అంటే కాలం చేత బాధ. ఇది ఉండదు భగవంతుడి. ఇది వరకు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు ఉంటాడు, నిత్యమైనటువంటి వాడు. కనుక నిత్యత్వ నిత్యుడై ఉండడం వలన కాల పరిచ్ఛేద రహితమాయి సర్వము తనకు ప్రగారమాహ తాన్ ప్రగార్యాయి అంతయు తనకు విశేషణమై తాను వీటి చేత విశేషింపబడే విశేష్యమై ఇవన్నీ శరీరమై ఇంత జగత్తును తనకు శరీరముగా కలిగిన వాడై అప్పుడేమవుతుంది ఆత్మ. ఈ ఆత్మకు ఈ శరీరములు విశేషణములు, ఆత్మ విశేషం. అలా తనకు ప్రగారమాహ తాన్ ప్రగార్యాయి తనకొరు ప్రగార్యంతరం ఇల్లామయాలే అంటే అర్థమే. జీవులు మనం జీవులం. మనకి ప్రకారం శరీరం, ప్రకారి మనం. శరీరభావం అండి కదా, అంతేనా? మనము ప్రకారమే పరమాత్మకి. ఇప్పుడు శరీరం మనకు విశేషం, మనం శరీరంతో కూడిన వాళ్ళం, విశేషం. అంత మాత్రమే కాదుగా పరమాత్మకు మనం శరీరం, పరమాత్మ శరీరం. ఆయనకు వల్ల మనం విశేషం, ఆయన విశేషం. పరమాత్మ ఎవరికి విశేషం కాదు. పరమాత్మ లోపల ఇంకొకటి ఎవడూ లేడు. పరమాత్మ ఎవరికి ప్రకారం కాదు. ఇది చెప్తున్నారు అన్నమాట. మరి అందరి ఆత్మలలో పరమాత్మ ఉంటాడు, పరమాత్మ లోపల ఇంకోటి ఉండడుగా. అందుకోసం ఆయన నిలబెట్టేవాడు ఎవడు ఉండడుగా. అందుకోసమని ప్రకార్యంతర ఇల్లామయాలే వస్తు పరిచ్ఛేద రహితమాయి అన్నిటిలోనూ తాను ఉంటాడు కనుక ఈ వస్తువులో ఉంటాడు, ఈ వస్తువులో ఉండడు అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కనుక స్వేతర సమస్తత్యం ఈ ఇంకా జ్ఞాన ఆనందమయమాయి జ్ఞానము ఆనందము మయ ప్రత్యయం అన్నమాట. అంటే వీటిని కలిగినటువంటి వాడు పరిపూర్ణంగా వాటిని స్వరూపంగా కలిగినటువంటి వాడు అయి జ్ఞాన బలైశ్వర్య శీలాద్ది అనంత కళ్యాణ గుణ గణ మహోదధియాయి జ్ఞాన బల ఐశ్వర్యాది శీలము. శీలం అంటే స్వభావం, సౌశీల్యం మొదలైనటువంటి అనంత కళ్యాణ. ఇలాంటి ఒకటా రెండా పరమాత్మలో ఉన్న గుణములు అనేక గుణం అనంతము. ఇన్ని గుణములని లెక్క పెట్టలేము. ఇన్ని గుణములని లెక్క పెట్టలేకపోవడం కాదు,
ఇన్ని గుణముల గణములు అంటే గుణముల సమూహములండి. ఆ సమూహములనే లెక్క పెట్టలేం మనం. కళ్యాణ గుణముల గణముల యొక్క సమూహమునే ఇంత అని మనం లెక్కింపజాలము. కనుక కళ్యాణ గుణగణ ఎలాంటి వాడైనా మహోదధియమై వాటికి సముద్రం లాంటి వాడు. సముద్రంలో ఉన్న రకాన్ని లెక్క పెట్టగలమా? మరొకటి లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేం కదా. వాటికి సముద్రం లాంటి వాడై శ్రీపతియ లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి వాడై శ్రీపతియాయి శ్వేతర సమస్తత్వయం తనకంటే ఇతరమైన సమస్తమును వ్యాపిత్తిరుక్కు మెడతిల్ అన్నిట్లోనే ఉంటాడు అన్నాం కదా. ఉన్నప్పుడు అపరాగృత మాయ్ ఎలా ఉంటాడు ఆయన? అపరాగృతమై శుద్ధ సత్వమయమై ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మన లోపలే ఉన్నాడు అనుకుందాం. మన లోపల ఉన్నప్పుడు శరీరం లోపల ఉన్న జీవుడికి శరీర గతములైనటువంటివి అంటుతాయి. కాళ్ళ నొప్పులు, గిడ నొప్పులు, తలనొప్పి, పాదమే వేదన, శిరసమే వేదన, ఇవన్నీ ఉంటాయిగా. మన లోపల ఉన్న పరమాత్మకి ఉంటాయా? ఉండవు. ఎందుకు వాటిలో వ్యాపించేటప్పుడు ఆయన ఎలా వ్యాపిస్తాడు? అప్రాకృతమై ప్రకృతికి చెందినటువంటిది కాని ప్రకృతికి చెందినది ప్రాకృతము, అప్రాకృతము అలాంటిది కానిటువంటిది. శుద్ధ సద్వమయమై నస్య ప్రాకృతమూర్తి మాంస మేధోస్థి సంభవ. ఏం చెప్తున్నది ప్రమాణం? నస్య ప్రాకృతమూర్తి ఆయన తిరుమేని మన శరీరం లాంటిది కాదు. ప్రకృతి చేత చేయబడినటువంటి శరీరము కాదు. మన శరీరము మాంసము, కొవ్వు, మరొకటి రక్తము ఇలాంటి వాటి అన్నితోటి చేయబడినటువంటిది మన శరీరం. పరమాత్మ శరీరం అట్టిది కాదు. యోగులు వీటితో తయారు చేయబడిన శరీరం కాదు. నస్య ప్రాకృతమూర్తి మాంసమేధోస్తి సంభవ నూత సంఘ సంస్థానో దేహోస్య పరమాత్మన. పరమాత్మ యొక్క శరీరము భూతముల యొక్క సమూహముతో తయారు చేయబడినది కాదు. మనదంటే మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. పంచభూతమయం మన శరీరం అంటే పంచభూతాత్మకమైనటువంటి. చాలాసార్లు కాలక్షేపంలో చెప్పంగా అన్ని ఉన్నాయా లేదా? ఎందుకు లేవు? నీళ్లు తాగుతున్నావా లేదా? ఎంత తిన్నా అరిగిపోతుందా లేదా? అగ్నిహోత్రం నీళ్లు ఉంది. గాలి పీలుస్తున్నావా లేదా? గాలి. గట్టిగా ఒకటి స్నానం చేయకపోతే ఇలా తీసుకుంటే మట్టి వస్తుందా లేదా? మట్టు. అవకాశం ఖాళీలు కదా. కనుక పంచభూతాత్మకమైనది. అందుకనే చేసినో తెలియదు కానీ పంచత్వం అనందను. మనం తెలియక అక్కడ మాట్లాడుతున్నాం అని ఇంగ్లీష్ సాంకర్యమేగా. అయితే పంచత్వం అందిరి. పంచత్వం అందడం ఏంటి అంటే ఒకడు ఐదుగా అయ్యాను. పంచత్వం అందడం అంటే ఐదుగా ఒకటి. ఐదుగా అవడం అంటే ఏంటి? మరి వీడు మరణించినప్పుడు ఏ భూతంలోనికి ఆ భూతం అంశ చేరిపోతుంది కదా. വ്യാപിക്കുവടത്തിൽ അപ്രാകൃതമായി
దాని ముందు ఏంటి శుద్ధ సత్వమయమా ఆ వైకుంఠంలో ఉండేటటువంటి దివ్యమైన తిరుమే. ఆ తిరుమేనతోటే ఈ లోకంలోకి దిగుతాడు. ఈ లోకంలోకి దిగాడు కనుక ఈ తిరుమేనుడు అని ఆ తిరుమేనతోటే ఉంటాడు. కనుకనే ఈ దోషాలేవి ఆయనకి అంటవు. పంచోపనిషన్మయమైన దివ్యమంగళ విగ్రహం ఆదియం సోది ఇరువై అంగువైత్తు ఇంగు పిరంద. ఆ వైకుంఠంలో ఉండేటటువంటి తేజోమయమైన తిరుమేనినే అక్కడి నుంచి పట్టుకుని వచ్చి ఇక్కడ అవతరించిన దేవకీదేవికి అవతరించినప్పుడు మన దివ్యమైన రూపాన్ని పరమాత్మ ఆరుబంధుడుగా ఆవిర్భవించాడు, చూపించాడు కదా. తన రూపాన్ని వాడికి చూపించాల్సిన అవసరం అప్పుడు ఉంది కనుక వాడికి చూపించాడు కదా. ఇలా ఇంత గొప్పవాడ స్వాసాధారణమాయి. ఇలాంటి శరీరం ఇంకెవరికైనా ఉంటుందంటే ఆయనకే ఉండేటటువంటి తెలివైనది అది. పుష్పహాస సుకుమారమాయి. పుష్పహాస సుకుమారమాయి. ఏం చేయాల నేను? పుష్పహాసం అంటే పువ్వు వికసించడం అండి. పురకారంలో ఎవరు చూస్తారో అక్కడికి వెళ్ళి ఆ వికసించే సమయాన్ని ఇప్పుడు అంటే కెమెరాలు పెట్టేసి మనకి చూపించేస్తున్నారు కదా. ఏవో దానికోసం ఛానల్స్ ఉన్నాయి, అందులో చూపించేస్తున్నారు కదా పువ్వు వికసించడం. కెమెరాలు పెట్టేసి పుష్పహాస అంటే పుష్పం వికసించు. అది ఎంత సుకుమారంగా ఉంటుందో పుష్పహాస సుకుమారతరన పెరుమాళ సౌందర్యం కూడా అంత సుకుమారంగా ఉంటుంది. సౌకుమార్యం అంటే ఏంటి చెప్తాను. సౌకుమార్యం అతివా మనసన్న అంటారు భట్రు. మన మనసుకి అందదు, వాక్కుకి అందదు. చెప్పితే ఏమని చెప్పాలి? పుష్పం వికసించేది క్షణకాలం. ఆ క్షణకాలంలో గట్టిగా దాని మీదకి మన చూపులు పడితే వాడు అంత సుకుమారంగా ఉంటుంది. భగవాను యొక్క దివ్య తిరుమేని కూడా అట్లాంటిది. పుణ్యగంధవాసితానంద దిగంతరాణమాయ్. పుణ్యగంధవాసితానంద దిగంతరా. గంధం గంధం అంటే అందులో మంచి గంధం ఉంటుంది, చెడ్డ గంధం ఉంటుంది. ఈ పుణ్యగంధం అంటే పవిత్రమైన గంధం అంటే అర్థం మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంది. ఇప్పుడు ఈ సెంట్లు ఏవో వస్తున్నాయి కదండి, అందులో కూడా ఇప్పుడు మరి మేల్ సెన్స్ వేరు, ఫిమేల్ సెన్స్ వేరు ఏవో వస్తున్నాయా. కొన్ని సెన్స్ కొట్టుకుంటే యువతల వాడికి కంపరం వచ్చేస్తుంది. అలాంటి పరిమాణాన్ని ఇచ్చేటటువంటివి కొన్ని ఉంటాయి. దాన్ని అది తగిలితే వీడికి మొహం వచ్చేస్తుంది అనమాట, కళ్ళు తిరుగుతాయి. ఆ ఘాటు ఇంకా బాగా ఘాటుగా ఉండేటటువంటి. అలా కాకుండా ఆహ్లాదకరంగా ఎక్కడికి ఆ పరిమళం వ్యాపిస్తే అక్కడ ఆనందంతో నిండిపోతుంది. అంత గొప్ప పరిమళం అది పుణ్యగంధం. పుణ్యగంధవాసితానంద దిగంతరాళమాయ్ అంటే ఆయన యొక్క పరిమళం జగత్తంతా వ్యాపించి జగత్తంతటిని ఆనందింపచేసే ఆ గంధాన్ని కలిగినోడు సర్వగంధ అందుకదా ఉపనిషత్తు. పరమాత్మ అన్ని పరిమళములు ఆయన నుంచి ఉద్భవించినటువంటివే. ఆయనలోంచి వచ్చేవి ఏ కొంచెమో ఈ ప్రకృతికి అంటుకుంటే ఆ ప్రకృతిలో ఉండే పదార్థములు కూడా మనకు ఆ పరిమళాన్ని ఇచ్చేటటువంటివి అవుతున్నాయి. కనుక పుణ్యగంధవాసిత అనంత దిగంతరాళమా. అనంతమైన దిగంతరాళం అంటే ఆకాశం ఉండే అన్ని దిక్కులో ఉండే ఆకాశం అనం. సర్వాపాశ్రయమాయి ఈ రెండుళ్ళ సర్వాపాశ్రయం అందరి చేత ఆశ్రయింపబడేటటువంటిది ఉండేటటువంటి ఏం చెప్తారు దానికి?
ఏరాడుం ఇరయోనుం ఇజోహనం తిరుమహళం కూరాడుం తనియుడంబన్ అని నమ్మాడు తిరువైముడి. ఏరాడుం ఇరయోనుం సిస్టం అప్పటి నుంచి ఉంది. మనం ఇప్పుడు ఏమి బుగ్గలు నొక్కేసుకుని చూడండి వాళ్ళ ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయో, కొడుకో కారుట, కోడలికో కారుట, మామగారికి ఒక కారుట, ఈ బుగ్గలు నొక్కేసుకోకర్లేదు. పూర్వకాలం నుంచి ఉంది సిస్టం. శ్రీమన్నారాయణుడికి ఓ వాహనం, గరుడ వాహనం కదండి. పరమశివుడికి ఓ వాహనం, వృషభ వాహనం ఉంది. వాళ్ళ ఆవిడ గారికి ఇంకో వాహనం, పులి వాహనం, శార్దూల వాహనం ఉంది. వాళ్ళ అబ్బాయికి ఇంకో వాహనం, మయూర వాహనం ఉంది. మరి శుభకాలంలో లేదా ఉంది కదా. కనుక ఇవాళ మనం ఏదో ఆశ్చర్యపోనక్కర్లేదు, అప్పటి నుంచి ఈ సిస్టమ్ ఉంది అనే అర్థం కదా. అదే ఆడవాళ్ళు సాధిస్తున్నారు. ఏమని నేను ఏమండి మా నాన్నగారే గొప్ప, నేను గొప్ప కాదా? మా తాతగారే గొప్ప, నేను గొప్ప కాదా? మరి మా నాన్నగారి హంసవాహనం ఉంది బ్రహ్మదేవుడికి, ఆయనకి ఉండడం ఏమిటి? నేనేం తక్కువ, నేను ఓ కారు కొనుక్కుంటాను అనుకుని నేను ఓ కారు కొనుక్కున్నాడండి. మరి దాని కంపెనీ వేరు, ఆ కంపెనీ కొనుక్కుంటే బాగుంటుంది కదా. కనుక వేరే కంపెనీ మారిపోదు. తండ్రి గారి హంసవాహనం ఉంది, కుమారుడి వృషభ వాహనం అండి, ఒక మనవడిది మయూర వాహనం అండి, ఒక మనవడిది మూషిక వాహనం అండి. ఇలా వాహనాలు తేడాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అలా మా ఆయనకే అంటే నేను అంత గొప్పవాడి నేనండి, నా కర్లో నేను వస్తానండి, మీకు అనక్కర్లేదు అని. ఏరాడు నిరయోనం ఎద్దును పరిపాలిస్తూ ఉండేటటువంటి ఎద్దుకు స్వామి అయినటువంటి పరమశివుడు. తీసేమోహనం మానవు మనం చూడాలంటే ఇలా చూసి మెడనెప్పాడు. ఆయన మెడనెప్పెట్టదు. ఎంతైనా 4 దిక్కులకి 4 రకాలు ఉన్నాయి కనుక 4 దిక్కుల్ని చూడగలిగినటువంటి వాడు కనుక తీసేమోహన్, దిక్కులకు ముఖాలు ఉన్నటువంటి వాడు. సరే వీళ్ళు ప్రాకృతమైన మూర్తులను శరీరములను కలిగిన వాళ్ళండి, కర్మను అనుసరించే ఆయా బలువులు వచ్చాయిగా. వీళ్ళకంటే సర్వ విధముల విలక్షణమైన వాడు తిరుమహడు, లక్ష్మీదేవి. వీళ్ళందరూ కూరాళం తనియుడంబన్. కూరాళం తనియుడంబన్ అంటే భగవంతుడిని కనుక మనం అలౌకికమైన చక్షుస్సుతోటి చూడగలిగితే ఎలా కనబడతాడు పరమాత్మ? ఎలా కనబడతాడండి? ఇక్కడో రుమాలు, ఇక్కడో రుమాలు అని రుమాలు కనబడుతూ ఉంటాయి. పూర్వకాలంలో ఏదైనా బస్సులో వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ సీట్లో రుమాలు వేసేవారు చూడండి. అలా మీరు కూడా ఒంటి మీద రుమాలు వేసేసి ఇది నా పార్ట్, ఇది నా భాగం, నాకు ఎప్పుడైనా అవసరం అయితే వచ్చి ఉండేది, ఇది నాది, ఇది నాది అని కూరాళం తని ఊడమ్మ. అది దివ్యమైన తిరువేణని వీళ్ళందరూ భాగాలుగా చేసుకొని ఇది నా స్థానం, నేను ఎవరిగీతం అని లక్ష్మీదేవుని, ఇది నా స్థానం, ఈ బాహు ఇంద్రుడు, ఇలా ఆయన తిరువేణ అందరూ పనిచేసుకున్నారండి. గోపాలాచార్య స్వామి అప్పుడప్పుడు ఈ సభలలో అంటూ ఉంటారు, పెరువాళ్ళ తిరువేణ అంటే స్టోర్ రూమా అని. ఏం చేస్తారంటే వీళ్ళందరూ వచ్చి పడుండేది అక్కడే కదా. చూపించడే లేదా అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించినప్పుడు వీళ్ళందరూ చూపించడే లేదండి, చూపించాడు కదా. అబద్ధంగా నిజమే, అది చూపించాడు కదా ఆయన. కనుక వీళ్ళందరూ ఆయన తిరువేణిని ఆశ్రయంగా కలిగి ఉంటారు. ఎందుకు ఆశ్రయం అంటే ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం ఏర్పడి వీళ్ళ రోగాలు పోతాయనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండడం కోసమని ప్రత్యేకంగా ఉంచుకుంటారు. అంటే ఆ నిత్యానపాయిని అయిన మంగళకరురాలైన అమ్మవారికి జాగా ఇచ్చారు. శ్మశానంలో సంచరించే పరమశివుడికి జాగా ఇచ్చారు. తన గొడవేదో తనదే బ్రహ్మదేవుడు జపం చేసుకుంటూ కూర్చుంటాడు, ఆయనకి జాగా ఇచ్చారు. భోగభాగ్యాలను కోరుకునే బ్రహ్మ ఇంద్రునికి జాగా ఇచ్చారు. ఇవన్నీ పరమాత్మ ఇంతమందికి సర్వాపాశ్రయం, తానే ఆశ్రయం. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తీరని సమస్య వచ్చింది అనుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళవలసిందే కదా. కనుక
ఇంకా ఉంది. സർവാപാശ്രയമായി ഇരുന്നുള്ള దివ్య విగ్రహం పోలే అలాంటి పరమాత్మ గురించి ఆధారంగా ధాత పుష్పహాస ప్రజాగర ఆధార నిలయ, అందరికీ ఆధారమైనటువంటి వాసస్థానం పరమాత్మ అని చెప్పబడ్డాడు కదండి. కనుక అట్లాంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగిన వాడై ఉండి వ్యాపించి జగత్తంతటా వ్యాపించి ధరిత్ జగత్తునంతటినీ కూడా యో లోకత్రయమావిశ్య విభక్త్య వ్యయీశ్వర, లోకములలోనూ వ్యాపించి అందరినీ విభక్తి భరిస్తున్నటువంటి వాడు పరమాత్మ కదండి. నియమిస్తూ ఉన్నటువంటి వాడు నియమిత్తు ఇప్పటి ఈ రీతిగా సర్వప్రకారత్తాలం అన్ని ప్రకారముల చేత రక్షకమాయికొండు రక్షకుడకొనుచు శేషియాయి ఇరుక్కం, శేషి అయి ఉంటాడు. ఇది పరస్పరం. పరమాత్మ అంటే ఇలా లోకాన్ని అంతటినీ కూడా శేషి అయి ఉంటాడు. ఇక ఈయనను శేషిగా కలిగినటువంటి ప్రకృతి శేషం, ఆయన శేషభూతమైనటువంటిది ప్రకృతి, జీవుడు కదా. ఈ ప్రకృతి ఎలాంటిది? ప్రకృతి యొక్క స్వరూపం మహదాది వికారంగళై ఉడైతాయి. మహదాది వికారములను, మహత్ అహంకారము మానాంగార మానంగడ మానాంగార అంటే అర్థం ఏంటి? అవసరం మహాన్ మధ్యలో హాయి ఎగిరిపోయిందను, మహాన్లో హాయి ఎగిరిపోయి మాన్ అయింది. మానాంగార అహంకారము అహంకారము అని అంటే మహత్తు దగ్గర నుంచి అహంకారము, అది 3 అహంకారములైతే సాత్విక అహంకారము నుండి 11 ఇంద్రియములు, 11 2 13 భూత సూక్ష్మములు 5, 13 5 18 శబ్ద స్పర్శ రూప రస గంధములనే భూతముల గుణములు అనే 23. పరమాత్మ నుండి విడిపడినప్పుడు విభక్త తమస్సు నుండి మహత్ అక్కడికి 24 ప్రకృతి తత్వాలు. దాని అంతటిని సంక్షేపించి మహదాది మార్పులు, మహత్తు మొదలైన మార్పులను కలిగినటువంటి వికారంగా. వికారం అంటే మన వాంతులో వికారం కాదు, వికారం అంటే మార్పు అని అర్థం. కనుక అలాంటి మార్పులను పొందేటటువంటిది నిత్యమాయ్. అదే నిత్యమైనటువంటిది ఎప్పుడు ఉంటుందిగా, సూక్ష్మ రూపంలోనో స్థూల రూపంలోనో ఎప్పుడు ఉండేటటువంటిది. కనుక నిత్యమాయ్ త్రిగుణాత్మికయాయ్, 3 గుణములను తన స్వభావములుగా కలిగినటువంటిది ఈ సత్వము రజస్సు తమస్సు. ఈ 3 గుణములను తన స్వభావముగా కలిగినటువంటిది శుక్ల కృష్ణ రక్త వర్ణయాయి. శుక్లము కృష్ణము రక్తము ఈ వర్ణములను కలిగినటువంటిది. ఎంచేత సత్వగుణంది శుక్లం, రజోగుణంది రక్తం, తమోగుణంది కృష్ణం. యత్కృష్ణం తదన్నస్య, వేదమే చెప్తా. భూమి, అన్నం అంటే భూమి. తదన్నస్య
ఆ భూమిలో నల్లగా ఉంటుందంటే నల్లగా ఉండే భాగం ఏమిటి అంటే అది ఒక తమోగుణ లక్షణం అనం. రజోగుణ లక్షణం ఎర్రగా ఉండే కొన్ని ప్రాంతంలో ఎర్రగా కనబడుతుంది. ఆకాశం కూడా అప్పుడప్పుడు అలా కనబడుతూ ఉంటుంది కదా. కనుక త్రిగుణాత్మికయాయ్ శుక్ల కృష్ణ రక్త వర్ణయాయ్ అనేక ప్రజలకు ప్రజనాభూతయాయ్ ఈ ప్రజలందరూ పుట్టడానికి మూల కారణమైనటువంటిది ప్రకృతి చెందేగా పుడతాడు. ఎంబెరుమానుకు పరమాత్మకు శరీరదయాశేషమాయ్ శరీరముగా శరీరవేదికగా ఆత్మ కొరకు వినియోగపడుతుందో, శరీరానికి జ్ఞానం లేకపోయినా ఆత్మ కొరకు వినియోగపడుతుందో, అలా ఈ ప్రకృతి కూడా భగవానుడికి శరీరభూతం లోపల ఆయన వ్యాపించుకున్నాడు. ఆయనకు శేషభూతమైనటువంటిది. చేతనర్ కర్మానుగుణమా ఇచ్చిక ఇంద ఇచ్ఛానుగుణమా భగవత్ సంకల్పత్తాలే చతుర్వింశతి తత్వమాయిక్కొండు. చేతన జీవులు కర్మానుగుణమా ఇచ్చిక వీళ్ళ కర్మలను బట్టి వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అని. ఇంత ఇచ్ఛానుగుణమా ఆ ఇచ్చకు తగినట్లుగా కేవలం మనం కోరుకుంటే అయిపోతుందా? భగవత్ సంకల్పత్తాలే భగవంతుని సంకల్పము వలన చతుర్వింశతి తత్వమాయిక్కొండు 24 తత్వములు అగుచు మిగలిక్కడ మార్పులను పొందుతూ ఉంటుంది. ఇప్పటి ఈ రీతిగా ఎంబెరుమానుకు పరమాత్మకు ఇష్ట వినియోగార్హమాయి ఇరుక్కం. శాశ్వతం అన్నారు కదా. కష్టపడి ఉండడం అంటే ఇష్టములకు వినియోగ, ఇష్టానికి అనుగుణమైనటువంటి వినియోగానికి తగినటువంటిది అవును. అంతవరకు ప్రకృతి స్వరూపాన్ని చెప్పారండి. ఇప్పుడిక ఆత్మస్వరూపం. ఇంచేత ఆత్మస్వరూపాన్ని చెప్తే వీడు శేషి శేషం, శరీరానికి శేషం, భగవంతునికి శేషం. కనుక ముందు భగవంతుని చెప్పు, ప్రకృతిని చెప్పు, ఇప్పుడు జీవుని చెప్పు. ఎందుకంటే ముందు పరమాత్మ స్వరూపాన్నే చెప్పాలి. సర్వశేషి ప్రతి సంబంధితైన ఆయన సర్వశేషి అయినప్పుడు ఆయనకి సాక్షపడి ఉండునవేవి ప్రకృతి. ప్రకృతిని వర్ణించి చెప్పారు. ఇప్పుడు జీవుని చెప్పు. ఆత్మస్వరూపము అణుపరిమాణమాయి. జీవుడు ఎంత ఉంటాడు? అణుపరిమాణమాయి. అణువు అంతటి పరిమాణాన్ని కలిగిన వాడు. ఎందుచేత ఏషోడురాత్మ చేతసా వేదితవ్య. ఏదైనా మనసును కూడా మనం కడుక్కుని కూర్చుంటే మనసుకు తెలియాలి, కానీ ఇంకెలాగా జీవుని చూడడానికి అవకాశం లేదు. అంత సూక్ష్మతమైన వాడు జీవుడు, అణువంత ఉండేవాడు జీవుడు అని కదా శాస్త్రం చెప్పింది. సశబ్దోన్మానాభ్యాం చ బ్రహ్మసూత్రములలో ఒక సూత్రం. ఉన్మానం అంటే ఉద్ధృత్యమానం. ఉన్మానం అక్కడ అర్థాన్ని సాయిస్తూ భాష్యకారుడు ఉన్మానం అనేదానికి ఉద్ధృత్యమానం, పైకెత్తి ఇదిగో ఇంత అని చూపించడు. అలా వేదం జీవుని గురించి చెబుతూ వారాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య భాగో జీవస్య విజ్ఞేయ అని చెప్పింది కనుక సరే దాని అర్థాన్ని మనం చెప్పుకున్నాగా. ధాన్యపు గింజ యొక్క కొస భాగాన్ని 100 భాగాలు చేసి 100వ భాగాన్ని 100 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటాడు జీవుడు అని. ఎలాంటిది ఈ ద్రవ్యము? తేజో ద్రవ్యమాయి. తేజరూపంగా ఉంటాడు జీవుడు అని. భగవంతుడు తేజరూపంగా ఉంటాడు, జీవుడు తేజరూపంగా ఉంటాడు. భగవంతుడు జ్ఞానస్వరూపంగా
జ్ఞాన స్వరూపంగా ఉంటుంది. మరి ఇలా ఈ జీవునిలో వీళ్ళే జ్ఞాన స్వరూపం కదా, మన పరమాత్మ చేరితే జ్ఞాన స్వరూపుల్లో జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ అంతర్యామిగా చేరితే పరస్పరం ఈ జ్ఞానములకు ఘట్టనం రాదా, కుదురుతుందా అని ఒక ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం రోజు తనియనులలో అనుసంధానం చేస్తున్నాం కదా. నేను అడిగిన తిరునక్షత్రం అనుసంధానం చేసుకున్న అడహేమణవాడ పెరుమాళ్ జీయర్, అడహేమణవాడ జీయర్, బాలికేసరి, దీపప్రకాశరి, వారి యొక్క తిరుమంత్రార్థ వ్యాఖ్యానంలో దీనికి సమాధానాన్ని చెప్తారు. ఏమని? రెండు జ్ఞాన స్వరూపములు కనుక వాటికి రెండింటికి ఎక్కడ విఘట్టనం ఉండదు. ఏం చేయాలి? ఇక్కడ జూబిలేట్ వేసాం, ఇక్కడ జూబిలేట్ వేసామండి. మరి ఈ రెండు కాంతులు ఏమో కొట్టుకుంటున్నాయా, దెబ్బలాడుకుంటున్నాయా? దెబ్బలాడుకోక, ఎందుకని రెండు కాంతి ద్రవ్యాలే కదా, కనుక ఆ ద్రవ్యాలు కలిసిపోతాయి. అలా ఇద్దరు జ్ఞాన స్వరూపులే కదా. కనుక ఈ జీవుడు అణువంతు జీవుడి లోపలికి పరమాత్ముడి మీద అన్నం చేసి పెడతాడా? ఎలా పెడతాడు? అలా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ లోపల ఆయన ఉంటాడు, ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు జ్ఞాన స్వరూపులు కనుక అని సమాధానాన్ని సాధిస్తారు. తేజోద్రవ్యమాయి జీవుడు తేజోద్రవ్యమయ్యి జ్ఞాతావాయి. తేజోద్రవ్యం వేరు, జ్ఞాత వేరు. ఇప్పుడు దీపం ఉంది, తేజోద్రవ్యం, తేజస్సుగా దీపం అంటే, కానీ అది జ్ఞాత కాదు. నేను ఇంత వెలుగుతున్నాను దానికి ఏం తెలియదు, దానికి తెలివి ఉండదు కదా. కానీ జీవుడికి జ్ఞానం అనే గుణం, జ్ఞాత అని చెప్పారంటే జ్ఞానమును గుణమును కలవాడు అని అర్థం. కేవలం జ్ఞాన స్వరూపం మాత్రమే కాదు. దీపం వేరు, కాంతి వేరు. గుణాద్వాలోకవత్ సూత్రం. దీపం వేరు, కాంతి వేరు. దీపం అక్కడే ఉంటుంది, అక్కడికి కదలదు. కాంతి గది అంతా వ్యాపిస్తుంది కదా. అలాగే జీవుడు జ్ఞానమును స్వరూపముగా నిలబడి, స్వరూప జ్ఞానం తనకు తాను తెలియట, గుణ జ్ఞానం ఇతరమైన వాటిని తెలుసుకొనుట. ఈ జ్ఞానం ఇతరమైన వాటిలోనికి ప్రవేశించి దీని స్వరూప స్వభావాలను వారికి తెలుపుతుంది. కనుక జ్ఞాతావాయి, తెలుసుకొనివాడయి. ఇది అద్దెలు ఒప్పుకోరు. తెలుసుకొనివాడంటే ప్రమాదం. దేనిని అని ప్రశ్న వస్తుంది. ఫలానా దానిని అంటే వాళ్ళ ద్వైతం అయిపోతుంది. రెండే ఒకటే తత్వం. అందుకని పాపం వాళ్ళు జ్ఞానానంద గుణకమాయి, జ్ఞానమును